అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ప్రపంచమంతా వరల్డ్ నో టొబాకో డేని జరుపుకుంటడం జరిగింది. సో ముఖ్యంగా చాలా మంది హాస్పిటల్స్ కానీ డాక్టర్స్ కానీ నో టొబాకో డేను జరుపుకోవాలని చెప్పి సూచిస్తున్నారు. ముఖ్యంగా భారతదేశంలో సంవత్సరానికి 13 లక్షల మంది ఈ టొబాకో బారిన గురై చనిపోతుండడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ టొబాకో అంటే సిగరెట్, ఈ టొబాకో ఉత్పత్తులు తీసుకోవడం వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు రావడం జరుగుతున్నాయి. సో దానివల్ల క్యాన్సర్, ఇతరత్ర వ్యాధుల వల్ల చాలా మంది చనిపోవడం జరుగుతుంది. కానీ భారతదేశంలో ప్రజెంట్ గా కూడా 29% ఏజ్ వాళ్ళు టొబాకోను వాడుతుండడం జరుగుతుంది. ఇది పూర్తిగా భారతదేశ ఆరోగ్య భద్రత కూడా చాలా ముప్పు ఉందని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. సో ముఖ్యంగా ఈ టొబాకో వాడడం వల్ల ఎలాంటి అనర్థాలు కలుగుతాయో ముఖ్యంగా డాక్టర్ వీరపనేని, బెస్ట్ పల్మనాలజిస్ట్ ఇన్ హైదరాబాద్, డాక్టర్ వీరపనేని సార్ మనకు అందుబాటులో ఉండడం జరిగింది. సార్ని అడిగి ఇంకా మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ వీరపనేని సార్, సో హలో సార్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా థ్యాంక్స్ సార్, ఎందుకంటే మాకు సార్ వినిపిస్తుందా సార్? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా థ్యాంక్స్ సార్, ఎందుకంటే మీ టైం కేటాయించినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు వరల్డ్ మొత్తం నో టొబాకో డేను జరుపుకుంటున్నాం సార్. పర్టికులర్ గా భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏటా 13 లక్షల మంది ఈ టొబాకో వాడడం వల్ల చనిపోతున్నారు. సో రకరకాల వ్యాధులు సార్, అంటే మీరు పల్మనాలజిస్ట్, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, ప్లస్ హార్ట్ కు సంబంధించిన వ్యాధులు, ప్లస్ క్యాన్సర్ కు సంబంధించిన వ్యాధులు, ఇలాంటి వ్యాధులు ఈ టొబాకో ఉత్పత్తులు వాడడం వల్ల రావడం జరుగుతున్నాయి సార్. సో ముఖ్యంగా దీనిపై నివారించడం అనేది గవర్నమెంట్ చాలా చర్యలు తీసుకుంటున్నా కానీ ప్రతి సంవత్సరం 29%, అంటే ఇండియాలో 29% 15 అబౌవ్ ఉన్న ఏజ్ వాళ్ళు వాడుతుండడం జరుగుతున్నారు సార్. ముఖ్యంగా మీరు ఎన్నో కేసులు మీరు చూస్తుంటారు సార్. పర్టికులర్ గా మీరు సపోజ్ చాలా కేసులు టొబాకో వాడడం వల్ల మేజర్ గా ఎఫెక్ట్ అయ్యే ఆర్గాన్స్ ఏంటి సార్? ఫస్ట్ ఈ రోజు వరల్డ్ నో టొబాకో సందర్భంగా మీరు ఈ విధమైనటువంటి కార్యక్రమం చేయడం అనేది ముందు ఒక మంచి విషయం అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే ప్రజల్ని అవగాహన కలిగించడం అనేది ఎంత అవగాహన కలిగించినా కూడా తక్కువే. ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్ ఇంటర్వెన్షన్ అంట నేను. అంటే ఇప్పుడు బావిలో పడుతున్నటువంటి వ్యక్తి ఎందుకు పడుతున్నాడా అని చెప్పి మనం తీయటం గొప్పతనం కాదు, ఆ బావి చుట్టూ పిట్ట కూడా కట్టడం అనేది గొప్పతనం అవుతుంది. అప్పుడు పడటం ఉండదు, తీయటం ఉండదు. అలాగా ఇప్పుడు ప్రివెన్షన్ అనేది మిస్ అయింది. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే బావిలో పడుతున్న తర్వాత తీయటం అనేది తీరిగ్గా జరుగుతున్నటువంటి విషయం. అయితే దాన్ని ఐసీయూ కేర్ అంటాం. చాలా మంది తెలిసి బావిలో పడుతున్నారు, తెలియక పడుతున్నారు. కొంతమంది అవగాహన లేక పడుతున్నారు, కొంతమంది చీకట్లో దారి తప్పిపోయి పడుతున్నారు. అంటే బావిలో అనేది ఇక్కడ ఏంటంటే జబ్బు ఊబిలో పడటం. జబ్బు ఊబిలోకి మనిషి ఎందుకు పోతాడంటే ముఖ్యంగా అవగాహన లేకపోవటం వల్ల చాలా మంది అందులోకి ఎంటర్ అవుతారు. ఈ పొగ అనేది ఒక పద్మ వ్యూహంతో పోలుస్తాను నేను. అందులోకి వెళ్ళటమే తప్ప చాలా మంది తక్కువ మంది బయటపడతారు. ఎంతో విల్ పవర్ ఉంటే తప్ప. అంటే ఈ యొక్క రోజును ఎందుకు తీసుకున్నారంటే అరే కనీసం ఇందులో పద్మవ్యూహంలో చిక్కుకున్నారు, పద్మవ్యూహంలోకి వెళ్ళకండి అని చెప్పడానికి ఈ రోజును ఉపయోగించుకోవచ్చు. ఆ పద్మవ్యూహం నుంచి బయటపడాలంటే కూడా ఈ రోజున ఒక అవకాశంగా తీసుకొని బయటికి రావచ్చు. ఇప్పుడు కొంతమంది 2-3 రోజుల ముందే ఎంటర్ అయిన వాళ్ళు ఉండొచ్చుగా మన వీడియో వినే వాళ్ళలో. అవును సార్, ఆఫ్ కోర్స్. మన యొక్క ఆడియో ఇప్పుడు వింటున్న వాళ్ళలో ఆఫ్ కోర్స్ అరే ఇప్పుడు నేను ఎంటర్ ఒక 10 రోజులు అయింది, లేకపోతే 1 రోజు అయింది, 1 నెల అయింది, 2 నెలలు అయింది, ఇప్పుడు రావడం ఈజీ అనుకుంటా అంటే అలాంటి వాళ్ళని చాలా మందిని మనం కాపాడిన వాళ్ళు అవుతాంగా. అవును సార్, అవును సార్. కాబట్టి ఇది ఒక విషయ సైకిల్ అండి. ఇప్పుడు యూరోప్ కనుక మనం
మనం తీసుకున్నట్లయితే 30-50% వరకు ఉమెన్ స్మోకింగ్ ఉంది అక్కడ. ఉమెన్ స్మోకింగ్, మెన్ మర్చిపోండి, అవును ఉమెన్ స్మోకింగ్ అంత ఎక్కువ ఉంది. మన దేశంలో శరవేగంగా పెరుగుతున్నటువంటి స్మోకింగ్, ఉమెన్ స్మోకింగ్ కూడా పెరుగుతా ఉంది. ఇది ఎంతో ఆందోళన కలిగించేటటువంటి విషయము. ఇప్పటికే మనము జంక్ ఫుడ్ల వల్ల, పొల్యూషన్ వల్ల, దాని తర్వాత రకరకాలైనటువంటి స్ట్రెస్ వల్ల, టెన్షన్ వల్ల, తర్వాత ఇంకొన్ని రకాల అంటువ్యాధుల వల్ల, జబ్బుల వల్ల పిల్లలు పుట్టడంతోనే కొన్ని అంగవైకల్యాలతో పుట్టడం అనేది జరుగుతా ఉంది. ఈ పొగ కూడా యాడ్ అయినప్పుడు అసలు అంటే ఒక విధంగా చెప్పాలంటే గర్భంలోనే పిల్లలు అవలక్షణాలతో పుట్టేటటువంటి అవకాశాలు ఈ పొగ తాగటం వల్ల ఏర్పడతాయి. ఓకే సార్. పొగ తాగేటటువంటి మదర్ లో లోపల పిండం ఎదగదు, బరువు తక్కువగా పుడతారు, ప్రిమెచ్యూర్ గా పుడతారు. కాబట్టి ఎవరైతే ముఖ్యంగా లేడీస్ ఉన్నారో ముందులో దీని బారిన దయచేసి పడొద్దు. ఎందుకు పడతారంటే అండి, దీనికి చాలా కారణాలు ఉంటాయి. ఇప్పుడు యువతకు ముఖ్యంగా చెప్పాలి మనము. ఇప్పుడు సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత ఈ కల్చర్ బాగా మారిపోయింది. 1990కి ముందు అంత లేకుండే. ఈ సాఫ్ట్వేర్ తోని మనకు జంక్ ఫుడ్ అలవాటైంది, ఈ బర్గర్లు, పిజ్జాలు వచ్చినాయి. దాంతో పాటే ఈ స్మోకింగ్ అది వచ్చింది. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే సార్ కరెక్షన్ యాక్చువల్లీ మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అని అన్నారు కాబట్టి వాళ్ళు ఓవర్ ద నైట్ అంటే నైట్ టైమ్ లో కూడా చేస్తుంటారు. అది నేను చెప్తాను. సాఫ్ట్వేర్ వాళ్ళు సాఫ్ట్వేర్ అనే కాదు, అందరూ తాగుతున్నారు. కానీ వీళ్ళు ముఖ్యంగా దీనికి స్ట్రెస్ లో పట్టడానికి కారణం ఏంటంటే మీరు అన్నట్టు వీళ్ళు తీసుకున్నంత స్ట్రెస్ బహుశా చాలా స్ట్రెస్ లో పనిచేస్తున్నారండి. అవును సార్. ఈ టార్గెట్స్ లో పెడతారు. ఫస్ట్ ఏంటంటే మనం జాబ్ అంటే 9 to 5 జాబ్, 10 to 5 జాబ్ ఏదో ఒకటి ఉంటది మనకు. అలా కాకుండా పాపం వీళ్ళు నైట్ మొత్తం కష్టపడతా ఉంటారు. నైట్ నిద్ర రాకుండా ఉండాలి అంటే ఈ సిగరెట్ తోనే అలవాటు అయిపోయింది ఫస్ట్. ఈ పాన్ మసాలా, గుట్కాలు వీటితోనే మెల్లగా అలవాటు అయింది. తర్వాత ఈ స్ట్రెస్ ను భరించలేక ఏం చేస్తారంటే వీళ్ళు కాసేపు ఆ కంప్యూటర్ చూసి కళ్ళు మండి, దాని తర్వాత కొంచెం సేపు రిలాక్సేషన్ కోసం బయటకు వెళ్తారు. బయటకు వెళ్ళిన తర్వాత సరే ఎవరో ఒకళ్ళు సిగరెట్ తాగుతా ఉంటారు, 5 మంది 10 మంది తాగుతుంటే తాగనైనా అక్కడికి పోయింది అనుకో, అరే మీరు తాగుతున్నారు కదా అని చెప్పి మొహమాటానికి తాగడం మొదలు పెట్టిన వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు. 10 మంది సిగరెట్లు తాగితే 9 మంది సిగరెట్లు తాగితే 10వ వాడు కంపల్సరిగా తాగుతాడు. తాగేలాగా పరిస్థితులు వస్తాయి. అలా ప్రభావితం అవుతున్నారు, ప్రభావితం అవుతారు. ఎందుకంటే ఒక 10 మంది ఫ్రెండ్స్ ఒక గ్రూప్ లాగా ఉన్నారు అనుకుందాం. అందులో ఫస్ట్ లో ఇప్పుడు మేము చేరినప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఒకసారి 40 మంది చేరాం న్యూరోఫర్ హాస్పిటల్లో, పీడియాట్రిక్స్ లో. చేరినప్పుడు 40 మంది చేరినప్పుడు అందులో స్మోకింగ్ చేసేవాళ్ళు ఒక్కళ్ళో ఇద్దరు ఉండే. ఒక్కళ్ళో ఇద్దరు కూడా చాలాసార్లు తాగుతుండే. అంటే మీరు చూడండి, అది 80 అంటే మేము పోస్ట్ గ్రాడ్యుయేట్ 89లో. అంటే అప్పుడు ఇంకా లేదు. ఇప్పుడు మీరు గనక దీన్ని గనక మీరు చూస్తే రివర్స్ ఉంటది. ఇప్పుడు దాదాపు అంటే ఒక్కరిద్దరు తాగకుండా మిగతా అంటారు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మీ లెవెల్. డాక్టర్స్ లో జనరల్ గా స్మోకింగ్ అనేది చాలా తక్కువ ఉంటది. సో డాక్టర్స్ లో ఇన్ జనరల్ తక్కువ ఉంటది. అయితే ఇప్పుడు పెరిగిందేమో నాకు తెలియదు కానీ, బట్ డెఫినెట్ గా నేను ఈ విషయం అండి నా దగ్గరకు వచ్చినటువంటి పిల్లల్ని నా ఉత్సాహం కొద్ది అడుగుతా. నేను నువ్వు 10th క్లాస్, ఇంటర్మీడియట్, ముఖ్యంగా ఇలాంటి వాళ్ళు ఇచ్చిన ఇంటర్మీడియట్ వచ్చిన పిల్లల్ని అడిగినప్పుడు, బాబు స్మోకింగ్ మీ దాంట్లో ఒక 50 మంది ఉన్నారు అనుకో, ఎంత మంది చేస్తారంటే ఆ పిల్లవాడు చెప్పింది విని నేను మర్చిపోయిందండి. నాకు 30-40 మంది చేస్తారని చెప్పాను. అసలు ఆశ్చర్యపోయింది నేను. చాలా మంది స్మోకింగ్ చేస్తున్నారు. ఇది ఇంకా పెరుగుతా ఉంది. చూడండి, డిగ్రీ పోయేసరికి ఇంకా ఎక్కువైతుంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పోయేసరికి ఎక్కువైతుంది. అంటే దాదాపు 7th క్లాస్ నుంచే మొదలు పెడుతున్నా అనిపిస్తుంది నాకు.
మేబీ సోషల్ మీడియా ప్రభావం, సినిమాల ప్రభావం. 8th, 9th, 10th నుంచే అంటే ఇందులో ఎవరు తప్పని చెప్పలేమండి మనం. ఓకే ఓకే. ఇప్పుడు ఎవరు కూడా పొగ తాగాలని తల్లిదండ్రులు అయితే ఎవరు కోరుకోరు కదా, తమ పిల్లలు కోరుకోరు సార్, కోరుకోరు కదా. నా దగ్గరకు వచ్చి ఏం చెప్తారంటే, సార్ వీడేదో దొంగతనం కదా పొగ తాగుతున్నట్టు నాకు అనుమానం వస్తుంది సార్, కనీసం ఆ పొగకు సంబంధించినటువంటి డేంజర్స్ ఏమన్నా ఉంటే వీడికి అర్థమయ్యేటట్టు చెప్పండి సార్, వీడికి వీడు మా మాట వినట్లేదు సార్ అంటారు. అంటే ఏంటి, మనం ఏమనుకుంటాం, అరే మీరు పెంపకం తప్పుడు పెంచుతున్నారు, మీరు పిల్లలకు ఇట్లా చెప్పట్లేదు అట్లా చెప్పట్లేదు అనే మనం అంటాం. వాళ్ళు ఆ స్టేజ్ లన్నీ దాటిపోతున్నారండి పాపం. తల్లిదండ్రుల మాట కూడా వినని పరిస్థితుల్లోకి సోషల్ మీడియాలోకి నెట్టబడుతుంది జనరేషన్. ఈ డిజిటల్ ఎప్పుడైతే మనకు వచ్చిందో ఈ అంటే అవలక్షణాలన్నీ దాంట్లో నుంచే పుట్టుకొచ్చినాయి. ఇప్పుడు ఒకటి నిద్ర లేదు ఇప్పుడు పిల్లలకి నైట్ 12, 1, 2 నిద్రపోవట్లేదని తల్లిదండ్రులు కంప్లైంట్ చేస్తున్నారు నాకు. వీడు 2 దాకా సార్, 3 అవుతుంది ఒక్కోసారి నిద్రపోడు, దాని తర్వాత పొద్దున్నేమో లేవడు, 10 అవుతుంది 11 అవుతుంది, ఒకటి దాని తర్వాత ఎప్పుడు చూసినా జలుబు ఉంటది, దగ్గు ఉంటది, తుమ్ములు ఉంటాయి, వీడికి ఎంత తగ్గట్లేదు. వాడు నిద్రపోతే కదా హీల్ అవటానికి. స్లీప్ అనేది బెస్ట్ హీల్. సో సిగరెట్లు తాగటం ఇవన్నీ వీటన్నిటితో పాటు అన్ని లక్షణాలు కూడా పెరిగిపోతుంటాయి. దాంతో పాటే ఈ గుట్కాలు మళ్ళీ ఇదవుతుంది మనకు దరిద్రం. అవును సార్, దీంతో యాడ్ అయిపోతుంది సిగరెట్, మసాలా, గుట్కాలు ఎంత మంది తింటున్నారండి పిల్లలు కూడా. అవును సార్, అంటే ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం చెప్తున్నా కదా సార్, 29% అంటే ఇండియన్ లో దాదాపు ఒక 30 to 40 crores ప్రెసెంట్ గా ఈ టొబాకో సంబంధించిన ఉత్పత్తులను వాడుతున్నారని చెప్పి ఒక రిపోర్ట్ కూడా వచ్చింది సార్. ప్లీజ్ కంటిన్యూ. అంటే మనం చెప్పలేం కానీ చాలా ఇంతకంటే ఎక్కువే ఉంటది, మనకు ఇంకా చాలా ఎక్కువ ఉంటది. అయితే ఇందులో ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏదో తెలుసా అంటే వేపింగ్ అంటారు. వేపింగ్ అనేది ఇప్పుడు కొత్త సంస్కృతి. వేపింగ్ ఏంటంటే మీరు చూసారా, ఈ సిగరెట్లను వస్తాయి. అవును సార్, అవును, ఆన్లైన్ లో కూడా పెన్నులాగా ఉంటాయి, బ్రహ్మాండంగా ఉంటాయి, పెన్నులాగా ఉంటాయి, వేరియస్ సైజెస్ ఉంటాయి. ఇవి ఫ్రూట్ స్మెల్ వస్తుంటాయి. ఓకే, చాక్లెట్ స్మెల్, కాఫీ స్మెల్, ఇందులో ఎన్ని రకాల స్మెల్స్. ఈ స్మెల్స్ రాకుండా పిల్లలు ఏమంటారంటే స్కిన్ మంచిగా అయిద్దని ఒకడు, దాని తర్వాత అసలు మన స్మార్ట్నెస్ పెరిగిపోద్దని ఒకడు, తర్వాత మన కలరే మారిపోద్దని ఒకళ్ళు. అంటే తాగని వాళ్ళతో వీళ్ళు చెప్పేటటువంటి మాటలు ఇట్లా ఉంటాయి. ఈ మాటలన్నీ చెప్పి ఈ వేపింగ్ లోకి ముందర అట్రాక్ట్ చేస్తున్నారు. వేపింగ్ ద్వారా సిగరెట్ లోకి, సిగరెట్ ద్వారా మళ్ళా పాన్ మసాలా వాటికి, దాని తర్వాత గంజా గింజా ఇవన్నీ ఉంటాయి కదా దాంట్లో. అవునవును సార్, అవును. ఫైనల్ గోల్ అది, ఇది ముఖద్వారం. ఇప్పుడు వేపింగ్ అనేది ఒక ముఖద్వారం అయిపోయింది. వేపింగ్ లో ఏంటంటే గ్లిసరాల్ అని ఉంటది, ఒక కెమికల్, దాన్ని వేడి చేస్తారు. విటమిన్ ఏ అనేటటువంటి సొల్యూషన్ ఉంటది. డిఎసిటైల్ అనేటటువంటి ఒక లిక్విడ్ ని మనం ఈ సినిమాలో పోయినప్పుడు ఈ పాప్కార్న్ కొని తింటుంటారు చూడండి. అవును సార్, ఈ పాప్కార్న్ టేస్ట్ కోసం కలుపుతారు అది. ఓకే, దాన్ని ఈ వేపింగ్ లో వాడుతున్నారు అనమాట. ఇప్పుడు పాప్కార్న్ అంటే తింటాం, అదంత డేంజర్ కాదు. ఇది డైరెక్ట్ గా ఫీల్ అవటం కదా. అవును సార్, దీని వల్ల పాప్కార్న్ లంగ్ డిసీజ్ అనేది వస్తుంది. ఇప్పుడు పాప్కార్న్ లంగ్ డిసీజ్ అని పెట్టారు దాన్ని, కొత్త డిసీజ్ ఇది. కొత్త డిసీజ్ అంటే వేపియం అసోసియేటెడ్ లంగ్ ఇంజురీ అంటారు. ఓకే, అంటే ఇది ఏంటంటే లోపల ఉన్నటువంటి వాయు నాళాలు 23 జనరేషన్స్ 23 సైజుల్లో ఉంటాయి. ఆఖరి సైజ్ ఎంత అంటే మన గాలి తీసుకొని పోయే ఆఖరి సైజు ఆ యొక్క దాని సైజ్ రెస్పిరేటరీ బ్రాంక్యూల్ అంటారు. దాని సైజ్ ఎంత ఉంటదంటే మన వెంట్రుక సైజులో ఉంటది అది. ఆ వెంట్రుక మధ్యలో మళ్ళీ గాలి ద్వారం ఉంటది దానికి. అంటే ఆ వెంట్రుక సైజు ఉన్నాయి అన్ని బ్లాక్ అయిపోతున్నాయండి. మై గాడ్. ఓకే సార్. సో దాన్ని బ్రాంక్యోలైటిస్ అబ్లిటరెన్స్ అనేటటువంటి ఒక జబ్బు. ఓకే సార్. ఇది వచ్చి ఆ వాయునాళాలన్నీ పర్మనెంట్ గా మూసుకొని. ఓకే సార్. అంటే రివర్సిబుల్ ఉండదు, ఇర్రివర్సిబుల్. ఓకే సార్. అయిపోయిన తర్వాత ఆక్సిజన్ అందక లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేసిన కేసులు కూడా ఉన్నాయి. ఓకే సార్. ఈ వేపింగ్ వల్ల. ఓకే సార్.
కాబట్టి దయచేసి ఈ స్మోకింగ్ ఎప్పుడైతే పిల్లలు మనం ఆపుతారో 5 minutes లో కార్బన్ మోనాక్సైడ్ అనేది బ్లడ్ లో తగ్గిపోతాయి. ఓకే, ఇమీడియట్ ఎఫెక్ట్ 5 minutes లోనే తేడా వస్తుంది. ఓకే, దాని తర్వాత ఒక రోజులో ఇంత తేడా వస్తుంది, కొన్ని వారాల్లో ఇంత తేడా వస్తుంది, తర్వాత బ్రహ్మాండంగా. అంటే దాదాపు మనం స్మోకింగ్ 5 నుంచి 10 ఏళ్ల నుంచి చేసినా కూడా ఎప్పుడైతే మనం కంప్లీట్ గా బంద్ చేయగలుగుతామో మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత నాన్ స్మోకింగ్ స్టేటస్ లో ఉన్నటువంటి హెల్త్ లంగ్స్ కి వచ్చేస్తుంది మనకి. ఓకే సార్. అంటే ఎప్పుడైతే బంద్ చేస్తామో అప్పుడు. కాబట్టి ఎంత తొందరగా ఈ స్మోకింగ్ ని ఇది విన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అంత తొందరగా బంద్ చేయడం మంచిది. సరదా కోసమో హీరోయిజం కోసమో లేకపోతే అమ్మాయిలు దీంతో అట్రాక్ట్ అవుతారనో ఏదో రింగులు తిప్పటము ఫ్యాషను వీటితోనే ఎంటర్ అవుతారండి పాపం తెలియక. తెలియక ఎంటర్ అయ్యి చాలా మంది నన్ను నా కాడికి వచ్చి అడుగుతారు, సార్ ఈ పొగ ఎట్లా మానాలి సార్ అంటారు పాపం. మీకు ఇంకో విషయం తెలుసా, 100లో 99 మందికి మానేయాలనే ఉంటది కొన్నాళ్ళ తర్వాత. ఓకే, వీళ్ళకు మానేయాలంటే వీళ్ళు వదలాలని చూస్తుంటారు, అది వదలదు మత్తులాగా అది వదలదు ఎత్తకి. అది కాబట్టి దాని అలవాటు పద్మవ్యూహంలోకి ఎంటర్ అవ్వటమే తప్పు సార్. ఒకటి సార్, ఇంకోటి సార్, ఇది ఇప్పుడు ఈ టొబాకో అనేది ఇప్పుడు క్యాన్సర్ రావడానికి కూడా చాలా కారణాలు అవుతున్నాయి అని అంటున్నారు సార్. సార్ క్యాన్సర్ అంటే ఆంకాలజిస్ట్ కూడా చాలా మంది చెప్తుంటారు. సో ఇది ఎంత వరకు దీనిపై? అసలు మన దేశంలో ఒకప్పుడు మేము చదివేటప్పుడు లంగ్ క్యాన్సర్ అనేది చాలా తక్కువ అండి. అవును, 1980లో మేము చదివేటప్పుడు లంగ్ క్యాన్సర్ అనేది యూరోప్, అమెరికా, పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి కామనెస్ట్ ప్రాబ్లం. ఓకే సార్. మన దేశంలో లంగ్ క్యాన్సర్ చాలా చాలా తక్కువ, రేర్. ఇప్పుడు మన దేశంలో నెంబర్ 1 ఏదంటే లంగ్ క్యాన్సర్. రైట్ సార్, రైట్. ఆల్ క్యాన్సర్స్ ఎక్కువైపోయినాయి. క్యాన్సర్ అనేది ఒక ఎపిడమిక్ ప్రపోర్షన్స్ లోకి వెళ్ళిపోయింది. అవును సార్. అంటే క్యాన్సర్ ఇంత ముందు ఇన్ఫెక్షన్లు వచ్చేవాళ్ళు, ఇన్ఫెక్షన్లు వచ్చి న్యూమోనియాలు వచ్చో లేకపోతే సడన్ ఇన్ఫెక్షన్లు వచ్చి అడ్మిట్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు క్యాన్సర్ కేసులు ఇన్ఫెక్షన్ కేసులు అడ్మిట్ అవుతున్నాయి. అంటే ఎంత క్యాన్సర్ రేట్ పెరిగిపోయిందండి. అవును సార్. ఒకటేమో జంక్ ఫుడ్, ఓకే. రెండంటి ప్రధానంగా మనం మన దేహాల్లోకి పోర్టల్ ఆఫ్ ఎంట్రీ అంటాం కదా. ఈ పోర్టల్ ఆఫ్ ఎంట్రీ ఏంటంటే దాదాపు 100% జబ్బులు వచ్చేది ఒకటేమో నోరు అనేటటువంటి పోర్టల్ ద్వారా. ఏది పెడితే అది తింటాం కదా, అదొక పోర్టల్. ఇంకొక పోర్టల్ ఏంటంటే గాలి పీలవటం ద్వారా. ఈ 2 పోర్టల్స్ ద్వారా దాదాపు 80% నుంచి 90% జబ్బులకు మూల కారణం ఈ నుంచే పడుతుంది బీదం. పొగ తాగటం వల్ల ఊపిరితిత్తులన్నీ దెబ్బతింటాయి. నెంబర్ 1. హార్ట్ అటాక్ రావడానికి నెంబర్ 1 కారణం ఏమైనా ఉందంటే స్మోకింగే. దాని తర్వాత క్యాన్సర్ రావడానికి అదే కారణము. తర్వాత అసలు బాడీలో ఉన్నటువంటి ప్రతి సెల్ కూడా స్మోకింగ్ గురవుతుంది, అడిక్షన్ అయిపోతుంది. దాదాపు 20 నుంచి 30 రకాల జబ్బులు డైరెక్ట్ గా స్మోకింగ్ తో లింక్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చాలా చాలా ప్రమాదకరమైనటువంటి జబ్బులు. ఒక్కసారి గనక వీళ్ళందరినీ ఎవరైతే స్మోకింగ్ చేస్తారో ఈ సిఓపిడి అని ఒకటి, లంగ్ క్యాన్సర్ అని ఒకటి ఉంటది, ఈ వాటిలో తీసుకుపోయి చూపించాలి ఒకసారి. జీవితంలో మళ్ళీ స్మోకింగ్ చేయరు. అంటే వాళ్ళ చూసి, అంటే వాళ్ళ పరిస్థితిని చూస్తే మనకు అంతటి బాధాకరమైన పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. కాబట్టి స్మోకింగ్ కు ఎవరు కూడా దయచేసి ఏదో ఫ్యాషన్ కోసం ఎంటర్ అవుతారండి పిల్లలు. ఫ్యాషన్ కోసం ఎంటర్ అయ్యి అందుకనే స్మోకింగ్ లో ఎడిక్షన్ చెప్పాలంటే 0 to 10 అనేటటువంటి స్కేల్లో మనం ఎక్కడ ఉన్నాం అడిక్షన్ అనేది కనుక మనం కొలవాలనుకున్నప్పుడు 0 అనేది ఏంటంటే సార్ మీరు ఇప్పుడు చెప్తే ఇప్పుడు మానేస్తా అనే వాళ్ళందరూ 0 సైడ్ ఉన్నట్టు. 10 ఉంటది కదా, 0 to 10 అన్న కదా. అవును సార్. ఈ 10 సైడ్ వాళ్ళు ఏం చెప్తారో తెలుసా, ఏమండి స్మోకింగ్ మానేమంటే స్మోకింగ్ మానటం పక్కకు పెట్టండి, ఇంకోసారి అడ్వైజ్ ఇస్తే మీ దగ్గరికి రావడం మానేస్తా కానీ నేను స్మోకింగ్ మానేనంటారు కొంతమంది. అంత ముదురు బ్యాచ్ ఉంటారు వాళ్ళు. 10 అనుకోండి. ఈ మధ్యన ఒకటి 5 ఒక నెంబర్ ఉంటది, 5 మధ్యలో మిడిల్. వీళ్ళందరూ గోడ మీద పిల్లులు అన్నట్టు.
ఎవరైతే మనం గట్టిగా చెప్తామో బాబు ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి అన్ని సమస్యల్ని వాళ్ళకి చెప్తే అమ్మో సార్ ఇంత ఉందా సార్ నాకు తెలియదు సార్ మీరు చెప్తే మానేస్తా సార్ ఇప్పుడంటే ఇప్పుడే మానేస్తా సార్ అంటారు. అంటే 5 లోపల ఉన్న వాళ్ళందరికీ కౌన్సిలింగ్ అవసరం అండి. ఎందుకు చెప్తున్నాను ఈ స్కేలింగ్ అంటే, నేను మా దగ్గరకు వచ్చే వాళ్ళందరికి నేను ఒకటే చెప్తాను అనమాట, ఈ స్కేల్లో నువ్వు ఎక్కడున్నావు బాబు అంట. నేను 0 to 10 స్కేల్లో ఎక్కడున్నావు, 10 స్కేల్లో నువ్వు ఎక్కడున్నావు. ఇప్పుడు ఇది వినే వాళ్ళందరూ గ్రహించాల్సింది ఏంటంటే, ఈ 5 లోపల ఉన్న వాళ్ళందరూ సార్ ఇప్పుడు మీరు బంద్ చేయమంటే నేను బంద్ చేస్తా అనే బ్యాచ్ అంతా ఇది. 5 తర్వాత ఉండే బ్యాచ్ కొంచెం 6, 7 ఇంకా నెంబర్ పెరుగుతా ఉంటే ముదురు క్యాండిడేట్లు అవుతారు. 6వ దాని కాడి నుంచి డాక్టర్ యొక్క కౌన్సిలింగ్ అవసరం, ట్రీట్మెంట్ అవసరము, ఫ్యామిలీ సపోర్ట్ అవసరము, అన్ని విధాలుగా కూడా కొంచెం అంతా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా కొంతమంది ఎగ్జామ్స్ 9 మీద ఉన్నా 10 మీద ఉన్నా కొంతమంది ఒకసారి సిగరెట్ ఇసిరి కొట్టి సార్ ఇప్పటి నుంచి నేను తాగను సార్ అని ఛాలెంజ్ చేసి తాగని వాళ్ళని కూడా చూశాను. వాళ్ళు ఇక ఎక్స్ట్రాడినరీ వాళ్ళైతే. సో ఎప్పుడైనా సిగరెట్ వదలాలంటే 20 తాగాయన నేను ఈ రోజు 19 తాగుతా, రేపు 18 తాగుతా, తర్వాత 16 తాగుతా అంటే ఎప్పటికి గాని పని. ముందర వదలాలంటే ఏంటంటే 10 మందికి చెప్పాలి, ఎవరే రేపటి నుంచి ఒక డేట్ పెట్టుకోవాలి. ఇగో రేపు మా నాన్న బర్త్డే, పలాని రోజు మా నాన్న బర్త్డే సందర్భంగా నేను సిగరెట్ బంద్ చేస్తున్నా అని చెప్పి ఒక 15 వాళ్ళ ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ అందరికి చెప్పాలి. ఎంత ఫ్రెండ్స్ ఉంటే అంత మందికి చెప్పాలి. ఆ సిగ్గు కోసం తాగకుండా ఉంటారు కదా. సో ఇంకా కొంతమంది ఏంటంటే తల్లిదండ్రుల మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, డాడీ నీ మీద ఒట్టు, మమ్మీ నీ మీద ఒట్టు, అట్లా 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 ఇవన్నీ కూడా టెక్నిక్స్. కాబట్టి ఇదొకటి. ఈ స్కేల్ మీద ఎక్కడున్న 5 లోపల ఉన్న వాళ్ళందరూ డాక్టర్, ఏ డాక్టర్ అయినా సరే స్మోకింగ్ చేసే వాళ్ళని నువ్వు స్మోకింగ్ చేస్తున్నావా అన్నప్పుడు 1-2 నిమిషాలు వాళ్ళకి టైం ఇచ్చి స్మోకింగ్ వల్ల కలిగేటటువంటి జబ్బుల్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్లకు చాలా సీరియస్ గా ప్రేమతోని వాళ్ళ మీద ఒకలాగా దీంతో గనక మనం కమిటెడ్ గా చెప్పినట్లయితే ఖచ్చితంగా వింటారండి. ఖచ్చితంగా వింటారు. డాక్టర్ చెప్తే ఖచ్చితంగా వింటారు. 5 లోపల ఉన్న వాళ్ళందరూ మానేస్తారు. ఎవరైతే వింటున్నారో నేను చెప్తున్నాను కదా, ఈ 5 లోపు ఉన్న వాళ్ళందరూ వెంటనే మీకు అందరి ఫ్రెండ్స్ చెప్పటం, ఈ రోజు నుంచి నేను బంద్ చేస్తున్నా అని చెప్పండి. లేకపోతే రోజు రోజుకు మీ గ్రేడ్ పెరుగుతుంది. తర్వాత 6లో పోతారు, 7లో పోతారు, 8, 9, 10. మీరు ఎన్నైనా చెప్పండి సార్ నేను బంద్ చేయటం నా వల్ల కాదు అంటారు. ఇంకొకటి మనం సీక్రెట్ చెప్తాం దీంట్లో అసలు ఎందుకు అలవాటు అవుతారు అన్నదానికి ఒక సీక్రెట్ ఏంటంటే, స్మోకింగ్ గాని, ఎడిక్టివ్ డ్రగ్స్ గాని, పాన్ మసాలా, గుట్కా గాని ఇవన్నీ ఎందుకు అలవాటు అవుతారంటే, మన యొక్క బ్రెయిన్ లో ఒక కెమికల్ మీడియేటర్ ఉంటది, డోపమిన్ అని. ఎప్పుడైతే డోపమిన్ రైజ్ అవుతుందో మనం హుషారైతాం, యాక్టివ్ అయిపోతాం. మీరు డోపమిన్ ఒక్క సిగరెటే కాదండి, మనం ఒక మంచి గుబగుబలాడేటటువంటి ఒక కూర వచ్చింది ఒక వాసన ఇంట్లో, డోపమిన్ లెవెల్స్ పెరిగిపోతాయి, క్రేవింగ్స్ వచ్చేసి డోపమిన్ పెరిగిపోతుంది. ఇప్పుడు మన తెలంగాణలో మటన్ కర్రీ ఉంది ఫంక్షన్ లో అంటే 100 కిలోమీటర్లైనా పోతారు. అవును సార్, బగారా మటన్ అంటే పోతారు. అంటే ఏంటి, అక్కడికి తీసుకుపోయేది డ్రైవ్ డోపమిన్ చెప్పడానికి చెప్తున్నా నేను. ఎగ్జాంపుల్ ఈ డోపమిన్ అనేది నిన్ను 100 కిలోమీటర్లు తీసుకుపోతే అంటున్నా. ఆ ఊహ. తర్వాత మీరు పలాంది ఒక మంచి హాలిడే డెస్టినేషన్ ప్లాన్ చేశారు. హాలిడే పోకముందు ఎంత ఉత్సాహం ఉంటదండి. అవును సార్. అడిగి పోయినాక మళ్ళీ చూస్తుంటది, అది వేరే విషయం. అక్కడికి పోయేదాకా చేసేదే మన యొక్క డోపమిన్. అర్థమైందా? అర్థమైంది సార్. ఒక అందమైన అమ్మాయి ఎక్కడో ఉంటదండి, ఒక 100 కిలోమీటర్ల దూరంలోనూ. అవును. అక్కడికి పోయేలాగా చేసేది కెమికల్ మీడియేటరే. ఒక ఐఏఎస్ ఎగ్జామ్ కు ఒకటి ప్రిపేర్ అవుతున్నాడంటే ఆ గోల్ ని కూడా సెట్ చేసేది ఇదే డోపమిన్. అంటే గోల్ ని చేసేది ఇదే, అలవాటు చేసేది ఇదే, మనిషికి ప్లెజర్ హార్మోన్ అంటారు దీన్ని. ఈ సిగరెట్ కూడా ఏం చేస్తుందంటే ఈ డోపమిన్ ని పెంచుతుంది. పెంచినంత సేపేమో పెరుగుతుంది అది. సిగరెట్ తీసేయారు మళ్ళీ పడిపోతుంది డబ్బున.
దమ్మున పడిపోయిందనే వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే డెప్త్ ఆఫ్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారండి. ఓకే. అబ్బా వాళ్ళకి తలనొప్పి, ఏదో కోల్పోయినట్టు, చికాకు, కోపము, అసహనము, ఏది అలవాటైన వాళ్ళకి వాళ్ళు వెంటనే సిగరెట్ ఇస్తారు. 2 దమ్ములు పొందగానే డోపమైన్ పెరుగుతుంది. సో ఎప్పుడు ఇంకా సిగరెట్ డిక్రీజ్ కాగానే సిగరెట్ ఇంక్రీజ్ చేస్తారు. మీరు హ్యాపీనెస్ కోసం ఈ జాకీ అనేది ఎప్పుడు వాడాలి? ఇది జాకీ లాంటిది. అవును అవును. అంటే హ్యాపీనెస్ కోసం ఈ జాకీని ఎంతసేపు అని పెడతామండి? ఈ జాకీని. అవును సార్, మనిషి జీవన ప్రమాణం ఎంతసేపు అని వస్తుంది? 1 నిమిషం వస్తుంది, 2 నిమిషాలు వస్తుంది, తర్వాత మళ్ళీ పడిపోతుంది కెమికల్. అవును సార్. అందుకే మీరు చూసారా చైన్ స్మోకర్స్ మీరు చూసారా? చూసాను సార్. అంటే డైలీ ఒక 3-4 ప్యాకెట్స్ 5 ప్యాకెట్స్ అట్లా తెలుసా మీకు? సేమ్ మీరు చెప్పిన కొంచెం పడ్డా కూడా ఇంకా వాళ్ళు తట్టుకోలేరు. సో అందుకని ఇమీడియట్ గా తాగుతూనే ఉంటారు. పడిపోక ముందే ఇంకో జాకీ పెడతారు. అదే 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 ఇట్లా ఎన్ని జాకీలు పెట్టాలి మరి? అందుకనే వాళ్ళు జేబులలో ఎక్కువ ప్యాకెట్లు పెట్టుకొని తిరుగుతుంటారు సార్. మేబీ చైన్ స్మోకర్స్ అనేది వాళ్ళు మేబీ ఇలా. ఇంకో గమ్మత్ తెలుసా? సిగరెట్ లో ఉండేటటువంటి ఈ నికోటిన్ ఏమో మనకు అలవాటు చేస్తుంది. అవును. సిగరెట్ మీద మోహాన్ని పెంచి మనం బంద్ చేయకుండా చేసేదేమో నికోటిన్. దీని మాటున మనకు ప్రమాదం కలిగించేది ఏందో తెలుసా? ఈ యొక్క హైడ్రోకార్బన్స్ అని ఉంటాయి. అంటే ఒక పొగలో 4000 క్యాన్సర్ కారకాలు ఉంటాయండి. 4000 ఉంటాయి. ఈ 4000 అనేది ఈ స్మోక్ లో ఉంటాయి. ఇందులోనే నికోటిన్ కూడా ఉంటది. ఈ నికోటిన్ అలవాటు, నికోటిన్ ఏమో తాగేలాగా చేస్తే దీని వంట పెట్టుకొని 4000 మనలోకి ఎంటర్ అవుతున్నాయని అర్థం. ఇది క్యాన్సర్ కారకాలు. ఇవన్నీ క్యాన్సర్ కారకాలు. అదే హైడ్రోకార్బన్స్ అన్ని క్యాన్సర్ కారకాలు. కాబట్టి ఏం చేశారంటే, ఒరే ఎట్లాగూ నువ్వు నికోటిన్ కోసం తాగుతున్నావు కదా, ఆ నికోటిన్ తాగటం ఎందుకు, నోట్లో సప్పరించు అని మందులు వచ్చాయి. నికోటిన్ టాబ్లెట్స్. అంటే సేమ్ కిక్ వస్తుంది. కాబట్టి స్మోకింగ్ మరి 4000 కంపౌండ్ తొలగించారు కదా. అవును అవును సార్. దాని వల్ల కదా అన్ని జబ్బులు వచ్చేది. అవును సార్. కాబట్టి ఈ నికోటిన్ టాబ్లెట్స్ ఎక్కడ దొరికితే అక్కడ బబుల్ గమ్ లాగా కొంతమంది ఎవరైతే వదలలేకపోతారో లోపల పెట్టుకొని కొంచెం చప్పరించండి అంతే. అక్కడ పెట్టుకుంటే 1-2 గంటల సేపు చప్పరిస్తూ ఉండాలి. రసం కొంచెం కొంచెం రావాలి, దాని కసాపిసా నవిలి మింగొద్దు. అలా పెట్టుకుంటా ఉంటే నికోటిన్ యొక్క కిక్కు మెల్లగెక్కి సిగరెట్ తాగాలి అని మీకు ఎప్పుడైతే బలంగా కోరిక కలుగుతుందో సిగరెట్ బదులు దీన్ని నోట్లో పెట్టుకోండి. సిగరెట్ తాగాలనేటటువంటి ఆ కోరిక కాసేపు తగ్గిపోతుంది. తగ్గిపోగానే మీరు ఏంటంటే మిగతా పనులోకి ఎంటర్ అవ్వండి. తాగే విధానంలో ఇదొకటి. ఇంకొన్ని చిట్కాలు చెప్తాను ఎలా మారాలి అనేది. సార్ అన్ని డేంజర్ చెప్పారు, అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఎట్లా మారాలో సార్ కొంచెం రెప్పండి అనే వాళ్ళు కూడా ఉంటారు కదా. అవును సార్. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఒకటి సిగరెట్ తాగాలి అని అనిపించగానే మన చెంప మీద మనమే కొట్టుకోవాలండి గట్టిగా. అరే నాకు ఎందుకు ఈ చెడ్డ ఆలోచన వచ్చింది అని చెప్పి ఒకసారి కొట్టుకోవాలా. కొట్టుకుంటే ఏమైతుంది, అప్పుడు మనకి గుర్తు వస్తుంది మనం తప్పు చేస్తున్నాం అని. దీన్ని ఏమంటారంటే, ఒకటి బ్యాండ్ కట్టుకోవాలి చెయ్యికి అనేది ఒకటి ఉంది. బ్యాండ్ కట్టుకుంటే ఏంటి, బ్యాండ్ కట్టుకొని బ్యాండ్ ని లాగి వదలమంటాడు. ప్లాస్టిక్ బ్యాండ్ అబ్బా అని సురుకు అంటది కదా. ప్రతి వాడు బ్యాండ్ ఎక్కడ కొనుక్కుంటారు పెట్టుకుంటారులే. నేనేం కనిపెట్టినంటే సురుకు వచ్చేటట్టు మనమే కొట్టుకుంటే అయిపోయాయి. అది చేతిలో పని కదా. చెంప మీద కాబట్టి చేయి మీద కొట్టుకొని అరే నేను ఎందుకు కొట్టుకున్నా, ఇప్పుడు నాకు ఆలోచన వచ్చిందా, అప్పుడు వెంటనే ఏం చేయాలంటే మన దృష్టి మరల్చాల. కావాలంటే నువ్వు బయటికి వెళ్ళు, లేకపోతే ఒక మంచి ఇష్టమైనటువంటి ఫ్రెండ్ కాల్ చేయి, లేకపోతే ఒక ఇష్టమైన మూవీ ఏదన్నా ఉంటే చిన్నది చూడు, జోకు బిట్టేదన్నా ఉంటే చూడు, లేకపోతే ఇంకేదన్నా మంచిగా ఫుడ్ తినాలనిపిస్తే ఏదన్నా ఫుడ్ తిను, ఇంకేదన్నా నీకు ఆట ఆడాలనిపిస్తే ఆట ఆడు. ఇంకా ఎన్ని ఉంటాయండి డీవియేషన్ కోసం, ఎన్నో ఉంటాయి కదా. ఏదో ఒకటి మాత్రం చెయ్యి. సో అట్లా చేయటం వల్ల దీన్ని ఇది ఒక అలవాటు నుంచి బయటపడేటటువంటి మార్గాల్లో ఇవి కొన్ని అనమాట. తర్వాత అందరికి చెప్పటం, ఫ్రెండ్స్ కి నేను మానేస్తున్నా అని చెప్పటం, ఇవన్నీ కూడా మానేయటానికి వాడేటటువంటి చిట్కాలు.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు చెప్పిన విషయాలు నిజంగా సార్ చాలా విలువైన విషయాలు. ఎందుకంటే టొబాకో వల్ల మన భారతదేశం యువత, పర్టికులర్ గా యువత అనేది చాలా అనారోగ్యం పాలవుతుంది. సో అది ఎలా మానాలో మీరు చాలా వివరంగా చెప్పారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నిజంగా చాలా థ్యాంక్స్ సార్. ఇంత టైం కేటాయించి మా ప్రేక్షకులకు, ఎవరైనా చూస్తున్న వాళ్ళకు నిజంగా ఇన్ని విషయాలు చెప్పినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా థ్యాంక్స్ సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అదే ఈ నో టొబాకో సందర్భంగా ఇప్పుడు ఎవరైతే అలవాటు అవ్వాలి అనుకుంటారో దయచేసి ఆ పద్మ వ్యూహంలోకి వెళ్ళకండి. ఎవరైతే లేటెస్ట్ గా వెళ్ళారో తొందరగా బయటకు వచ్చేయండి. ఎవరైతే 5 గీత దాటారో డాక్టర్ యొక్క కన్సల్టేషన్ తీసుకోండి. 5 లోపు ఎవరైతే ఉన్నారో తక్షణం మానేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో నిజంగా చాలా థ్యాంక్స్ టు డాక్టర్ విష్ణు వీరప్పనేని. చాలా శ్వాస హాస్పిటల్ హిమాయత్ నగర్ చైర్మన్ కూడా, చాలా ఫేమస్ డాక్టర్, బెస్ట్ పల్మనాలజిస్ట్, వన్ ఆఫ్ ద టాప్ పల్మనాలజిస్ట్ ఇన్ హైదరాబాద్. సార్ చాలా ఇంటర్వ్యూస్ కూడా ఇస్తుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ కు చాలా థ్యాంక్స్. ఇంతసేపు చాలా విషయాలు నాకు టైం కేటాయించినందుకు. సో ఇది అండి నో టొబాకో డే సందర్భంగా డాక్టర్ విష్ణురావు వీరప్పన్ నేనుతో. థ్యాంక్ యూ వెరీ మచ్.